హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే సండే అనమాట. అంటే సండే అంటే ఒక 1 వీక్ అవుతుందండి. ఈరోజైతే ఈ వీడియో పెట్టడానికి అయితే కుదిరిందనమాట. టైం అయితే సరిపోలేదని చెప్పి ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే కాబట్టి ఇంకా మేమైతే దోశ అయితే వేస్తున్నానండి. దోశలోకి ఏంటంటే నేను నైట్ చేసిన చేపల కర్రీ అయితే ఉందండి. చేపల పులుసు వేసుకొని తింటాము. తిన్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళాలండి. పాపకైతే స్నానం చేయించాము. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే చేపల పులుసు అయితే చేస్తుందండి. చాలా బాగా చేస్తారనమాట చేపల పులుసు అయితే. ఇంకా మా అమ్మ మా చెల్లి అయితే చాలా బాగా చేస్తారండి. ఈ చేపలు అయితే 3 kgs అండి. మా నాన్న తీసుకొచ్చారనమాట. వేరే వాళ్ళు అయితే పంపించారండి. ఇక్కడ ఇంకా మా అమ్మ చేస్తుంటే నేను మా చెల్లి ఇంకా మా పాప అయితే ముగ్గురం అయితే ఆడుకుంటున్నాము మాట్లాడుకుంటూ. ఎందుకంటే నైట్ అనమాట చేసింది, శనివారం రోజు చేసింది. ఈ క్లిప్ అయితే నేను సెట్ చేశాను అనమాట, యాడ్ చేశానండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే నేను దోశ చేపల పులుసు వేసుకొని తిన్నానండి. తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు నేనైతే 1 kg దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నాకు చాలా ఇష్టం అండి చేపల పులుసు అంటే. నా ఫేవరెట్ కర్రీ అనమాట. ఎందుకో మరి ఎక్కువ ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ అనిపించదండి. ఇప్పుడైతే మేము చర్చికి అయితే వెళ్తున్నాము రెడీ అయ్యి. నేను మా అమ్మ మా చెల్లి పాప అనమాట. మా పాపకైతే గొడుగు అయితే వెరైటీగా ఉంది. పైన క్లాత్ లాగా చుట్టారండి. ఎందుకంటే ఎండ పడకుండా అనమాట. కొంచెం దగ్గరే రండి, ఒక 5 నిమిషాలే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ లైన్ నుండి ఇంకో లైన్లోకి దాటడం అంతేనండి. ఇక్కడైతే ఇంకా చర్చి అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు అనమాట ఈ క్లిప్ అయితే తీసింది. ఇంకా ఇక్కడైతే మా ఆంటీ వాళ్ళు ఇంకా అందరూ అయితే చర్చిలో ఉంటారు కదండి. అందరూ మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇది నేను చేయడము సెకండ్ టైం అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇంకెలాంటి కష్టం అనేది అనిపించదు అనమాట. ఇక్కడైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. అంటే పీసులు అయితే పెద్దగా ఉండాలి. ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి సెకండ్ టైం కాబట్టి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి అన్ని వంటలు అయితే. ఇక్కడైతే ఇంకా మసాలా ఉంది కదండి, బిర్యానీ ఆకు అయితే వేసాను. బిర్యానీ ఆకు వేసిన తర్వాత మరాఠీ మొగ్గ వేసానండి. ఇంకా అనాస్ పువ్వు కూడా వేసాను అనమాట. ఇంకంటే బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలండి. చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. కానీ నేనైతే అంత స్పైసీగా అయితే చేయలేదండి, సింపుల్గా చేశాను అనమాట. ఇక్కడైతే అంటే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే కారం వేసుకోవాలి. కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే గరం మసాలా పౌడర్ వేసాను, మళ్ళీ ధనియాల పొడి వేసాను, బిర్యానీ పౌడర్ కూడా వేసానండి. ఇన్ని వేసాను అనమాట. నేనైతే మీ ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బిర్యానీ పౌడర్ అయితే వేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు అయితే, మీడియం సైజు నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి. లేదంటే చప్పగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే నిమ్మకాయ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. పక్కకి వెళ్ళింది వీడియో తీసేటప్పుడు అయితే. ఇప్పుడైతే బాగా మనం కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లేదంటే బయట పెట్టినా కూడా బాగుంటుంది. అంటే ఆ ఫ్లేవర్ మొత్తం అయితే ముక్కలకు పడుతుంది అనమాట. చికెన్కి బట్టి చాలా బాగుంటుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. మెత్తగా బాగుంటుందండి. నేనైతే బాగా కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఒకేసారి బిర్యానీ చేసే డేస్లోనే కలిపి పెట్టుతాను అనమాట. నాకైతే ఈ వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదండి. ట్రైప్యాడ్ అయితే అసలు సపోర్ట్ చేయలేదన్నమాట. అందుకని కొంచెం అలా వస్తుంది వీడియో అయితే. ఇక్కడ చూసారా, బాగా కలుపుతున్నానండి. కలిపిన తర్వాత మన కారం, పసుపు, సాల్ట్, పులుపు ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడైతే నేను కొంచెం నిమ్మకాయ కలిపిన తర్వాత నేను నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను
వేసుకుంటున్నాను. 2 బింటేనండి, ఎందుకంటే కొంచెం విత్తనాలు పడ్డాయి అన్నమాట. విత్తనాలు తీసేసిన తర్వాత మళ్ళీ పిండాను. పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఏంటంటే మనకు మంచి గ్రేవీ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ బిర్యానీ అయితే మా హస్బెండ్ దగ్గర అయితే నేర్చుకున్నానండి. చాలా బాగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా సింపుల్ అన్నమాట, చాలా టేస్ట్ అండి. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నా పెళ్ళైన దగ్గర నుంచి చెయ్యాలనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇప్పుడైతే నేర్చుకున్నానండి. చాలా ఈజీ, ఎలాంటి కష్టం అనేది లేదు. నేను అనుకునేదాన్ని అప్పుడు అబ్బా చెయ్యాలంటే చాలా కష్టం అనుకున్నాను, కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీ అండి, చాలా సింపుల్, ఎలాంటి కష్టం అనేది ఉండదన్నమాట. ఇక్కడ నేనైతే కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు మసాలాలు మొత్తం, బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలండి. చెక్క, మొగ్గ, లవంగాలు ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, సాల్ట్, కొంచెం నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి సరిపోదని చెప్పి దీంట్లో వేయలేదండి. ఈ వాటర్ అనేవి మనకు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 kg తీసుకున్నానండి. 1 kg అంటే మా గ్లాస్ అయితే 3 గ్లాసులు. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఉడుకుతుందండి. ఒక పొయ్యి మీద అయితే బాగా ఉడికిన తర్వాత మనమైతే ఇంకా సిమ్లో పెట్టేసుకొని కర్రీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక జల్లెడ గిన్నె తీసుకొని వాటర్ ఉంచుకున్నా పర్లేదండి. నేనైతే ఇక్కడ మనము పూరి చేస్తాం కదండి, ఆ గరిటెతో తీసుకొని వాటర్ లేకుండా రైస్లో వేసుకోవాలండి. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. మా అమ్మ అయితే జల్లెడ గిన్నె తీసుకోమా తొందరగా అయిపోతుందని చెప్పింది, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఒకవైపు అయితే మా పాప చూస్తుందండి వచ్చి, ఇంకా మా అమ్మ అయితే చూస్తుంది, ఇంకా నేను కూడా నేర్చుకుంటానమ్మా, చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తుంది. ఇంక ఇద్దరం మాట్లాడుకుంటూ చేసామండి. చాలా ఈజీ అండి. అప్పుడు నేను అనుకునేదాన్ని చాలా కష్టము, చేయాలంటే కుదరదేమో అది ఇదని. మనం ఏదైనా ట్రై చేస్తేనే చాలా పక్కాగా వచ్చిందండి. ఇక్కడ చూసారా, అక్కడ నేనైతే ఇంక మొత్తం అయితే ఇంక రైస్ ఉంది కదండి, పొరలుగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నేనైతే పొరలుగా వేయకుండా మామూలుగా డైరెక్ట్ అంటే చికెన్ కర్రీ లోపల ఉండేటట్టుగా మామూలుగా రైస్ అయితే పైన వేసాను. ఇప్పుడు చూసారా, రైస్ మొత్తం అయితే వేసిన తర్వాత నేను కొంచెం కలర్ అయితే యాడ్ చేశానండి, రెడ్ కలర్. ఎల్లో కలర్ ఉంటే చాలా బాగుంటుంది. మా అమ్మ వద్దంది, చూద్దాంలే అని చెప్పి, అంటే అప్పుడు తీసుకొచ్చానండి, అలాగే ఉండిపోయింది అనమాట ఈ కలర్. అందుకని ఇప్పుడైతే నేను కొంచెం లైట్గా వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడైతే మనం పుదీనా ఇవన్నీ అయితే నెయ్యి ఇవన్నీ పైన అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు చూసారా, చాలా బాగుంటుందండి, కలర్ఫుల్ ఉంటుంది. నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేయలేదండి, ఎందుకంటే ఇంకా మా పాపతో అయితే కుదరదు అనమాట, అందుకని చెప్పి నేనైతే చేయలేదండి. అవి అయిపోయినా కూడా టేస్ట్ బాగానే ఉందనిపించింది నాకైతే. ఇక్కడైతే ఇంకా చూసారా, ఫైనల్గా అయితే చాలా కలర్ఫుల్ ఉందండి. బరువుకి అయితే మనం ఒక రోల్, కానీ మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అంటే ఇప్పుడైతే ఒక 10-15 మినిట్స్ చాలండి. 15 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఆపిన ఒక 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేనైతే పక్కా కొలతలతో అయితే చేశానండి. ఇలా ట్రై చేసి చూడండి, బిర్యానీ అయితే చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే కలుపుతుందండి. ఇంకా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బిర్యానీ తిన్న తర్వాత అయితే షర్బత్ అయితే చేశానండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.